అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇలా చేసి పెట్టారంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా తింటారండి. ఇవైతే నేను శనగపిండితో చేసిన పూరీలు కింద. ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ యొక్క వీడియో ఏంటంటే శనగపిండి అండి. శనగపిండితో పూరి చాలా బాగుంటాయండి. రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయండి. లేట్ ఎందుకు, పదండి వెళ్దాం ప్రాసెస్లో. శనగపిండితో పూరి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. ఫస్ట్ అయితే 1 కప్పు గోధుమ పిండి, అలానే 1/2 కప్పు శనగపిండి, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఇక్కడ అల్లం పేస్ట్ అండి, కొద్దిగా కారము, ఉప్పు, పసుపు, కొద్దిగా జీలకర్ర. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ అయితే ఇలాంటి తీసుకోవాలి. ఇందులో ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండి, అలానే 1/2 కప్పు శనగపిండి, మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. కొద్దిగా అలానే ఇందులోనే కారము, ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోవాలి. జీలకర్ర. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. రోజు ఒకే రకం కాకుండా ఇలా అప్పుడప్పుడు చేశారంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారు, అలానే హెల్తీగా ఉంటారండి. కారము తగినంత, అలానే కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఇంకా కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా పూరి చేసుకొని వెళ్ళారంటే ఒక 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఇవైతే చాలా బాగుంటాయి, సాఫ్ట్గా. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అంతా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా చపాతీ పిండిలా తడుపుకోవాలి. చిటికెడు వంట సోడా కూడా వేస్తే చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మొత్తం అన్నీ బాగా ఇలా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఎలా తడుపుకుంటామో అలా సాఫ్ట్గా తడిపి పెట్టుకోవాలి. ఇక్కడ ఈ పూరీలోకి అయితే మనము పుట్టిగానే తినేస్తారు పిల్లలైతే. మనం బొంబాయి చట్నీ ఉంటే బొంబాయి చట్నీ చేసుకోవచ్చు, పల్లి వేసుకోవచ్చు, ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. ఇలా కొద్దిగా తడుపుకుంటూ ఇలా చేసుకోవాలి. ఎలాంటి మైదా, పెరుగు ఇలా లేకుండా ఇలా హెల్తీగా పూరీలు అయితే చేసి పెట్టచ్చు. పిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మైదా అనేది ఎక్కువ తీసుకోకూడదండి. ఇలా మొత్తం అంతా చూసారా, పిండి అయితే ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే మొత్తం అంతా మెత్తగా సాఫ్ట్గా వచ్చేస్తుంది. రెస్ట్ ఇస్తే పూరీలు మెత్తగా చాలా బాగా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మెత్తగా అయితే తడుపుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ అయితే ఇలా రెస్ట్ ఇచ్చేద్దాం. మినిట్స్కి అయితే బాగా నానింటుంది. ఇప్పుడైతే ఇవి చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇలా ఇక్కడ మనం పూరీలు ఎలా చేసుకుంటామో చిన్నగా చేసుకోవడమే. చాలా బాగుంటాయండి, పిల్లలకైతే చాలా బాగుంటాయి. దాన్ని లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు, పుట్టిగానే తినేస్తారు. మొత్తం ఉప్పు, కారం అన్నీ వేస్తుంటాం కాబట్టి. చూసారా, ఇలా ఇక్కడ పొడి పిండితో గోధుమ పిండి ఉంటుంది కదా, దీన్ని వేసేసి ఇలా రౌండ్గా చేసుకోవడం. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి. సరే, మొత్తం అయితే ఇలా రౌండ్గా పూరీలా చేసుకోవడమే. మిగతావి కూడా ఇలానే చిన్నగా చేసుకోవాలి. చూడండి, మిగతావి కూడా ఇలానే మొత్తం అన్ని రౌండ్గా ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం. ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతూ ఉందో. పిల్లలైతే ఒక్కటిగానే తినేస్తారు.
సరే ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. చూడండి ఇలానే మిగతా కూడా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతూ ఉన్నాయో. ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా టేస్టీగా ఉండే పూరీలు ఇలా ఒక ప్లేట్లో అయితే వేసుకున్నామంటే మిగతావి కూడా ఇలానే పూరీలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా పూరీలు అయితే చేసి పెట్టుకున్నాం కదా. నేనైతే ఇప్పుడు చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీలో శనగపిండితో చేసిన పూరి, అలానే చికెన్ టేస్ట్ మటుకు అద్దరిపోతుంది. చూసారా లోపలంతా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా, టేస్ట్ మటుకు మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత టేస్టీగా ఉండే పూరి అలానే చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం.